பொண்ணை யாருமே பார்க்கல. ఒక అమ్మాయిని ఎవరు చూడలేదు. ரொம்ப கருப்பு அந்த பொண்ணு. ఆ పాప ఒక చాలా నల్లగా ఉంటుంది. தலைமுடிலாம் ரொம்ப சுருட்ட, ఎంట్రీలు కూడా బాగా ఉండదు. இந்த உதடுகள் எல்லாம் இப்படி విరించి சோப்பு அசிங்கமா ఒక పెదవులు కూడా అంత ఆకారం బాగుండదు. கண்கள் எல்லாம் ரொம்ப பெருசு, కన్నులు చాలా పెద్దదిగా ఉంటుంది. பார்ப்பதற்கு ரொம்ப அசிங்கம், చూడడానికి చాలా అసహ్యంగా ఉంటారు. அந்த பொண்ணை யாருமே கல்யாணம் பண்ணிக்கல. ఆ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకోవాలా. அந்த பொண்ணோட அப்பா சொன்னாரு, ఆ యొక్క తండ్రి గారు చెప్పాడు, எப்பா நீ மாடே கொடுக்க வேண்டாம், ఆవిడ ఇవన్నీ అవసరం లేదు, சும்மா அந்த பொண்ணை கூட்டிட்டு போ, నువ్వు ఊరికని అమ్మాయిని తీసుకెళ్ళిపో, கூட்டிட்டு போன்னு சொன்னாரு. తీసుకెళ్ళమని చెప్పాడు. ஆனா அப்ப கூட அந்த பொண்ணுக்கு யாருமே வரல. అప్పుడు కూడా అమ్మాయికి ఎవరు రాలా. அந்த பொண்ணு ரொம்ப கஷ்டத்துல வேதனையில இருந்துச்சு. ఆ అమ్మాయి చాలా కష్టంలో వ్యాధుల్లో ఉంటుంది. ஏன்னா மாப்பிள்ளையே வரல, ఎందుకంటే ఎవరు కానీ రాలేదు పెళ్లి సంబంధానికి. சின்ன பிள்ளைங்களை எல்லாம் வந்து கூட்டிட்டு போறாங்க, చిన్న పిల్లలంతా వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు. ஆனா அந்த பொண்ணுக்கு கிடைக்கல. కానీ ఆ అమ్మాయికి రాలేదు. ஆனா ஒரு நாள் அந்த பெண்ணை பார்க்க மணமகன் வந்தார். ఒక రోజు ఆ యొక్క వ్యక్తి కోసం ఒక వ్యక్తి వచ్చారు. அவர் 4 పసుమాడు கொடுத்து அந்த பொண்ணை கொடுத்தார். వాళ్ళు వచ్చి 4 పశువులు తీసుకొని ఇచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్లారు. மத்த பொண்ணுக்குலாம் 1 தான் கொடுத்தாங்க, కానీ ఇతరుల అమ్మాయిలకు ఒక్క ఆవు మాత్రం తీసుకొని పోయేవారు. கொடுத்தாங்க, కానీ 2 మాత్రం ఇచ్చారు. ஆனா இந்த பொண்ணுக்கு மட்டும் 4 மாடு கொடுத்தாங்க. ఈ అమ్మాయికి 4 ఆవులు ఇచ్చారంట. ஏன்னா நெடுநாள் காத்திருப்பது இருதயத்தை இளைக்கப்படும். కారణం ఏమంటే చాలా రోజులుగా ఎదురు చూస్తున్నది ఆమె. விரும்பினது வரும்போது ஜீவ விருட்சம் போல் இருக்கும். ఒకేలా మనకు అనుకుని వస్తే అది జీవ వృక్షములాగా ఉంటుంది. அதுதான் கர்த்தருக்கு பயப்படுகிறவர்கள், దేవునికి భయపడేవారు. அவர் கிருபை என்றும் உள்ளது, ఆయన కృప ఎప్పుడు ఉంటుంది. கர்த்தருக்கு பயப்படுகிறவர்கள் மேல் சொல்வார்கள். ఆయన దేవునికి భయపడేవారు చెప్తారు. யாரு கடவுளுக்கு பயப்படுறோமோ, ఎవరు దేవునికి భయపడతారో, அதுதான் திருமணம் நடக்கிறப்போ అది పెళ్లి జరిగేటప్పుడు அந்த திருமணத்துல வாசிக்கக்கூடிய சங்கீதம் என்ன சொல்றாங்கன்னா, బైబిల్ చదివే వాక్యం ఏమంటే கீர்த்தனா 128 சொல்லுது, కీర్తనలు 108 చెప్తున్నది, கர்த்தருக்கு பயந்தவர் வழிகளில் நடக்கிறவனோ பாக்கியம். దేవునికి భయపడి నడుచుకునే వాళ్ళు భాగ్యవంతులు. யாரு கடவுளுக்கு பயப்படுறோமோ, ఎవరు దేవునికి భయపడతారో, கடவுளுக்கு பயப்படணும். దేవునికి భయపడాలి. ஆண்டவர் வானத்தையும் பூமியும் படைத்தார், ఆయన ఆకాశం భూమిని సృష్టికర్త, அவர் சர்வமுள்ள தேவன், ఆయన సర్వశక్తిమంతుడు. அவரை நோக்கி பார்த்த முகங்கள் ஒரு காலம் ఆయన మనం చూసినామంటే మన ముఖములు సిగ్గుపడదు. அந்த ఆండవரை నోకి நம்ம ఎత్తుக்காக பயப்படணும்னா, మనము ఎందుకు దేవుని కోసం భయపడాలంటే நாம தப்பு பண்ணக்கூடாது, మనం తప్పు చేయకూడదు, தவறு செய்யக்கூடாது, వేరే కార్యం చేయకూడదు, சொல்லக்கூடாது, అబద్ధం చెప్పకూడదు, திருடக்கூடாது, దొంగతనం చేయకూడదు, பொருளை இச்சிக்க கூடாது, ఇతర వస్తువులు తీసుకోకూడదు, விபச்சாரம் செய்யக்கூடாது, వ్యభిచారం చేయకూడదు. ஒரு கணவனுக்கு ஒரு மனைவி, ఒక భర్త ఒక భార్య ఉండాలి, மனைவிக்கு ஒரு கணவன், ఒక భర్త ఒక భార్య ఉండాలి. இது இப்படிப்பட்ட காரியங்களை நம்ம ரொம்ப உண்மையா இருக்கணும். ఇలాంటి పనుల్లో మన నిజాయితీగా ఉండేటప్పుడు ஆண்டவர் சொல்றாரு, దేవుడు చెప్తున్నాడు. లూకా 15వ అధ్యాయத்துல లూకా 15వ అధ్యాయంలో ஆண்டவர் எப்படிப்பட்ட ఆండవర్னா, దేవుడు ఎలాంటి వాడంటే ஒரு మనుషனுக்கு 100 ఆடு இருந்துச்சு, ఒక మనిషికి 1000 గొర్రెలు ఉన్నది, 100 ఆడ మేய்க்க పోనారు. 100 గొర్రెల మేపడికి వెళ్ళాడు. ఆడునా தெரியுமா உங்களுக்கு? గొర్రెలు అంటే మీకు తెలుసు కదా, మేకలు గొర్రెలు తెలుసు కదా. ఆడు మేய்ச்சிருக்கீங்களா? మీరు గొర్రెలు మేకలు మేపున్నారా, பாத்திருக்கீங்களா? చూస్తున్నారా? அந்த 100 ఆడుல ఒరే ஒரு ఆడు కానదు, అది 100లో ఒకటి కనబడలా. அந்த 99 ఆడ கூப்பிட்டு 99 మేకల్ని పిలిచి, ఫ్రెండ్ టైప్ అத பாத்துக்கோ, అయినా ఇదంతా మీరు చూసుకో, ஏன் ஒரு ఆడ కాணல, ఒక్క గొర్రె కనబడలా, நான் தேடி கண்டுபிடிச்சிட்டு வரேன், నేను వెదకి వస్తాను చెప్పినాడు. அது ఎங்க இருக்குன்னு பாத்துட்டு வரேன். ఎక్కడ చూస్తాను చెప్పాడు. 99 ఆట పத்தி அவர் కవలపడ, 99 నాకు కలత పడలేదు. ఫ్రెండ్ ట கொடுத்துட்டாரு, తన చేతులు ఇచ్చేశాడు. நீ இத பாத்துకోப்பா, నిన్ను చూసుకో, நான் அந்த ఆడ தேடிட்டு வரேன். నేను ఆ గొర్రెని వెదకి వస్తున్నాడు. தேடி போய் கண்டுபிடிச்சு கூட்டிட்டு வரேன். ఆయన వెదకి పోయి దాన్ని కనిపెట్టి తీసుకొచ్చాడు. அதே மாதிரி நம்ம ஆண்டவரை விட்டு வெளியே போறப்போ, మనం దేవుడు దూరం అయిపోయేటప్పుడు, கடவுளை விட்டு வெளியே வர்றப்போ, దేవుడి మన దూరం అయిపోయేటప్పుడు நம்மள தேடி கண்டுபிடிக்கிறார். ఆయన మనల్ని వెదకి కనిపెట్టేవాడు. அப்படியே பார்வையில ఇருந்து ఎங்கయో வெளியே வந்துட்டோம், మన కలుసుని బయట వచ్చినప్పుడు வியாதினால, వ్యాధితో, கடன் பிரச்சனைனால, అప్పుల బాధలో, கணவன் மனைவி பிரச்சனைனால, భార్యాభర్తల సమస్యలో, அன்பு குறைவினால, ప్రేమ తక్కువ అవడం వల్ల, மன கிளேசத்தினால, మన యొక్క బాధల వల్ల நம்ம சர்ச்சுக்கு வரலையா, మన ప్రార్థనకు రాలేదా, ஜெபம் பண்ணலையா, మన ప్రార్థన చేయలేదా, பாடலையா, మన పాట పాడలేదా, இப்படிப்பட்ட கஷ்டங்கள்ல இருந்தாலும் ఎలాంటి కష్టములో ఉన్నను ஆண்டவர்
தேடணும், தேடி பாரு. మనం దేవుని వెతికి వచ్చేవారు. காலையில 6 மணிக்கு இன்னைக்கு ஒரு சர்ச்சுக்கு போயிருந்தேன். ఉదయం 6 చర్చికి వెళ్ళాను. ஒரு 300-400 பேர் வந்தாங்க. 400 మంది చర్చికి వచ్చారు. பாஸ்டர் சொல்றாரு, ఆ పాస్టర్ చెప్తున్నాడు, அந்த 5வது சேர்ல இருக்க ஒருத்தர் வரல, 5వ చర్చిలో ఉండే ఒక వ్యక్తి రాలేదు, இந்த ஊர்ல இருந்து ஒரு ஜனக்கூட்டம் வரல, ఇక్కడ ఉన్నట్టు ఒక వ్యక్తి రాలేదు, ஏன் வரல, ఎందుకు రాలేదు, நீங்க யாரு வரலனாலும் எனக்கு தெரியும், ఎవరు రాలేదు నాకు తెలుసు. அந்த ஆண்டவர் தேடும் ஆண்டவர். ఆయన వెతికే దేవుడు. தினமும் ஆண்டவரை நோக்கி பார்க்கணும், మనము దేవుని మనం చూసేటప్పుడు, தினமும் ஜெபம் பண்ணணும், మన ప్రార్థన చేసేటప్పుడు வாசிக்கணும், బైబిల్ చదవాలి, பாட்டு பாடணும், పాటలు పాడాలి, கர்த்தருடைய சன்னிதானத்துல காத்திருக்கணும். దేవుని సన్నిధిలో వేచి ఉండాలి. అది కాத்திருக்கிறப்போ అలా కాచి ఉండేటప్పుడు విడుదலை கொடுக்கும். ఆయన విడుదలిచ్చే దేవుడుగా ఉన్నాడు. தேடி கண்டுபிடிச்சு அவங்களை கூட்டிட்டு போறாரு. మనల్ని వెతికి కనిపెట్టి తొడుక్కుని వచ్చేవాడు. అది లూకా 15వ அதிகாரம் 2வது பகுதி ఇవారు சொல்லுது. లూకా 12వ ఇలా చెప్తున్నది. అదాదు అది ఆ విధంగా ஒரு அம்மா 100 காசு வச்சிருந்தாங்க. ఒక అమ్మకి వెండి 100 వెండిలు ఉన్నాయన్నమాట. ஒரு காசை காணலையா, 100లో ఒకటి కనబడలా. அது లైట్ కొడిచి తేడిచా. అది ఆమె వెతికినది. ஏன்னா மனுஷன் எப்படி இருக்கான்னா, మనిషి ఎలా ఉన్నాడంటే, ஒரு రాజాவும் ஒரு మంత్రి நடந்து போனாங்க. ఒక రాజు ఒక మంత్రి నడిచి వెళ్ళారు. அப்ப రాజా சொன்னாரு, రాజు చెప్పాడు, இந்த வீட்டுக்காரங்க ரொம்ப நல்லவங்க, ఈ ఇంటి వారు చాలా మంచివారు, இவங்க ఆశపడ மாட்டாங்க, వీళ్ళు ఆశపడరు, ரொம்ப உண்மையானவங்க, చాలా మంచివారు, திருட மாட்டாங்க, దొంగతనం చేయరు, பொய் சொல்ல மாட்டாங்க అబద్ధం చెప్పరు అని చెప్పారు. ஆனா மந்திரி சொன்னாரு, మంత్రి చెప్పాడు, அப்படி இல்ல రాజాவே, అలా కాదు, மனிதனுக்கு தேவை இருந்தா அப்படி இல்ல, మనుషులకి అవసరమైతే అలా ఉండదు, அப்படி ஒண்ணும் இல்லன்னு சொன்னாரு. అలాంటి ఏమి లేదని చెప్పారు. ராஜா சொன்னார் ரொம்ப நல்லவருன்னு, ఆ రాజు చెప్పాడు చాలా మంచివారని, அவர் இல்லன்னு. కానీ ఆయన లేదంటున్నాడు. டெஸ்ட் பண்ணுவான்னு சொல்லி என்ன டெஸ்ட் பண்ணலாம்னு மந்திரி ఏమి పరీక్ష అని వాళ్ళు అడిగినప్పుడు அப்ப அவன் மந்திரி சொன்னாரு, ఆ మంత్రి చెప్పాడు, 1000 பொற்காசு எடுத்துட்டு வாங்க, 1000 వెండిలు తీసుకొని రండి, அவங்க வீட்டு முன்னால வச்சிருங்க, వాళ్ళ ఇంటి ముందు పెట్టండి, நீங்க சொல்லுங்க 1000 பொற்காசுல ஒண்ண மட்டும் எடுத்துட்டு மிச்சத்தை வச்சிருங்க, అది ఒకటి తీసుకొని మిగతా పెట్టమని చెప్పారు. 1000 பொற்காசுன்னு பைக்கு உள்ள போட்டு கெட்டிட்டு పిల్లల 1000 నాలుగు లోపల పెట్టి కట్టేసి அந்த పేపర్ல 1000 எழுதிருங்க, పేపర్లో 1000 రాశారంట, 1000 பொற்காசுன்னு எழுதிருங்க, 1000 విలువ రాశారన్నమాట. ஆனா ஒண்ணு மட்டும் குறையாங்க, అని ఒకటి మా తక్కువ పెట్టండి, மனுஷனை எப்படி இருக்கான் பாருங்க. మన ఎవరైనా అడిగారంట. அதே மாதிரி அவர் 1000 பொற்காசை வச்சு 1000 பொற்காசுக்கு ஒன்னு எடுத்து 999 வச்சாங்க, 1000 పెట్టేసి మిగతా కట్టి పెట్టేశారు. அந்த பைய மேல 1000 எழுதிட்டாங்க, ఆ యొక్క సంతి మీద రాశారు, அவங்க வீட்டு முன்னால வச்சுட்டாங்க, వాళ్ళ ఇంటి ముందు పెట్టారు. காலையில 4 மணிக்கு வச்சுட்டாங்க, ఉదయాన 4 గంటలకు పెట్టారు. ராஜாவும் மந்திரியும் வச்சுட்டு போயிட்டாங்க. రాజు మంత్రి పెట్టేసి వెళ్ళిపోయారు. 7 மணிக்கு அந்த வீட்டுக்கார் வெளியே வந்தாங்க, 7 గంటలకి ఆయన బయట వచ్చాడు. வீட்டு முன்னால பெருக்கி ఇంటి ముందు బాగా ఊడ్చి தண்ணி குளிச்சு బాగా నీళ్లు తెల్చి கோலம் போட்டு దాని ముగ్గు వేసి அந்த வீட்டை சுத்தப்படுத்துவதற்காக வந்தாங்க. ఆ ఇంటి శుద్ధమైన చూసి వచ్చినారు. பைய முன்னால இருக்கு, కానీ ఒక సంచి ముందుగా ఉంది. அந்த பைய எடுத்தாங்க, ఆ సంచి చూశారు. அதுல பார்த்தாங்க, దాన్ని చూసేప్పుడు அங்க பேப்பர் எழுதி இருந்தது, పేపర్ రాసి ఉంది, உங்களுக்கு 1000 பொற்காசுகள் இலவசம். మీకు 1000 నాణ్యాలు ఉచితము అని. ஆனா அதை திறந்து என்ன 999 தான் இருக்கு, దాన్ని తీసి లెక్కేస్తే 1099 ఒకటి తక్కువ ఉంది. ஆனா పేపర్ பார்த்தா 1000, కానీ పేపర్ చూస్తే 1000 అని రాసి ఉన్నారు. திரும்ப என்னாங்க మళ్ళీ ఎంచారు, 1999, అలాగే ఉంది. మళ్ళీ ஒண்ணு குறையுது, ఒకటి తక్కువగా ఉంది. திரும்பவும் పేపரை பார்த்தாங்க, మళ్ళీ ఎంచారు, திரும்பவும் పేపரை பார்த்தாங்க, మళ్ళీ ఎంచారు 1000, 1000, ஆனா திரும்ப என்னாங்க మళ్ళీ ఎంచారు 999, 99 మాత్రం ఉంది, இப்போ ஒண்ணு இல்ல. ఒకటి లేదు. வீட்டை தேடினாங்க, ఇల్లు వెదికారు, வீட்டு முன்னால தேடினாங்க, ఇంటి ముందు వెదికారు, వీధిలో వెదికారు, தெரு இப்படி இப்படி அப்படி தேடினாங்க. ఆ పక్క ఈ పక్క చూశారు. இது காலையில 8 மணிக்கு நடக்க ஆரம்பிச்சது, 8 గంటలకి జరిగి ప్రారంభించింది. 8 மணி ஆயிட்டு 12 గంటలైంది. பல்லு விளக்கல, పళ్ళు తోముకోలేదు, காஃபி குடிக்கல, కాఫీ తాగలేదు, ஒரு காசை காணல, ఒక్క వస్తువు కనబడలా. ஆனா 1000 வச்சாங்களே, కానీ 1000 పెట్టారే, ஒண்ணு தானே இல்ல, ఒకటి దాని లేదు. ஓசில தானே வந்தது, ఇది ఊరికే దాని వచ్చింది, ஒண்ணு போனா போகுது, ఒకటి పోతే పోని. பரவாயில்ல, 999 அவங்க நினைக்கல, మనకు వచ్చి అన్ని అనుకోలే వాళ్ళు. ஓசில வந்ததுல ஒண்ணு என்ன பண்ணாங்க, వాళ్ళకు ఉచితంగా వచ్చిన ఒకటి కోసం వెతుకుతున్నారు, திரும்பவும் தேடுறாங்க. మళ్ళీ వెతుకుతున్నారు. 12 ஆயிட்டு 12 గంటలైంది. నాస్తా లేదు, టిఫిన్ తినలేదు, టీ లేదు, టీ తాగలేదు, కాఫీ లేదు, కాఫీ తాగలేదు, అన్నం తినలేదు. టెన్షన్. చాలా బాధపడుతున్నారు. మంత్రి వందారు, ఆ మంత్రి వచ్చారు, ఏమైనా అడిగినారు. ஐயா 1000 பொற்காசுன்னு சொன்னாங்க, అయ్యా 1000 నాలని చెప్పినారయ్యా, அதுல ஒண்ணு இல்ல, అది ఒకటి లేదయ్యా, ఇక్కడ எங்க పోచింది தெரியல, ఆ ఒకటి ఎడ మీద కనబడలేదు. தேடுறேன், వెతకుతున్నాను, நான் தேடுறேன். నేను వెతకుతున్నాను. அவர் கேட்டாரு, అప్పుడు ఆయన చెప్పినాడు, 1000 நீ கொடுத்தியா, నువ్వు 1000 నువ్వు ఇచ్చావా, 1000 எண்ணியா,
నువ్వు 1000 ఎంచినావా? 99 ఓసిలా 99 ఉచితంగా వచ్చింది కదా, இதுக்கு போய் தேடுறியா? ఇందుకు పోయి అడిగినారు. இதே மாதிரிதான் கடவுள். ఇదేగా దేవుడు మనల్ని వెతికి వచ్చే దేవుడు. நம்ம எண்ணிக்கையில வச்சிருக்கிறார். ఆయన మనల్ని లెక్కలు పెట్టున్నాడు. మనల్ని எனக்கு தெரியுங்கிற నాకు తెలుసా చెప్తున్నాడు. முதலாவது சொன்னேன், నేను మొదట చెప్పినాను. ఫస్ట్ లూకా 15లో சொல்லுது, లూకా 10 చెప్తున్నది, காணாமற் போன ஆடை தேடி వెదకి పోయిన వెళ్ళి కనబడిన వెతికిని పట్టి వచ్చినాడు. உள்ளதை துளைந்து லைட் பொருத்தி தேடினா. ఒక ఇంటిలో కనబడింది, లైట్ వేసి వెతుకుతున్నారు. மூணாவது அதுல சொல்றாரு, మూడో చెప్తున్నాడు, 2 కుమారులు, 2 కుమారులు, மூத்தவர் நல்லவர், పెద్దవాడు మంచివాడు, సెకండ్ కుడియారు, చిన్నవాడు తాగుబోతాడు, గంజా ఉపయోగించేవాడు, அப்புறம் ஜூது, అలాగే సీటీ ఆడేవారు. கெட்டு లోకములో అన్ని అనుభవం చెడిపోయినాడు. தன்னுடைய சொத்துக்கள் எல்லாம் மலிந்தவர். తన ఆస్తి అంతా పాడైపోయింది. ஆனா ஒரு நாள் வாழ்க்கை இழந்து కానీ జీవితాన్ని పాడైపోయి கடவுளை தேடி வருகிறார். దేవుని వెతికి వస్తున్నాడు. ஆண்டவரை தேடி வருகிறார். దేవుని వెతికి వస్తున్నాడు. ஆண்டவர் நீ நல்லவன்லன்னு சொல்லல, దేవుడు నువ్వు మంచివాడు లేదని చెప్పలా, ఆయన கெட்டவன் சொல்லல, నువ్వు చెడ్డవాడిని చెప్పలా. ஆனா அவன் நெருக்கத்திலே அந்த 118:5 சொல்றாரு, 118:5 రాబోయే కీర్తనలో, நெருக்கத்திலே கர்த்தரை நோக்கி கூப்பிட்டு, నేను దేవుని ఇక్కట్లు ఇరుకులలో నేను దేవుని వెతికాను, ఇరుకునందు నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షమున ఉన్నాడు. ఆమేన్. చాలేమ్మా. యెహోవా నేను భయపడను, பயப்பட வேண்டாம், నేను భయపడ అవసరం లేదు. நான் முதல்ல ஒரு கதை சொன்னேன். నేను ఫస్ట్ ఒక కథ చెప్పాను. அந்த பொண்ணுக்கு கல்யாணமே நடக்கல, ఆ పాపకి పెళ్లి అవలా, யாருமே பார்க்கல, ఎవరు వచ్చి చూడలేదు. ஆண்டவரை நோக்கி பார்த்துச்சு. ఆమె దేవుని చూసింది. அதுக்கு ஒரு மாட்டுக்கு 4 மாடு கொடுத்துட்டாங்க. ఒక్క ఆవు ఇవ్వాలని 4 ఆవులు ఇచ్చి తీసుకుని ఆ పాపని. இதே மாதிரி வாழ்க்கை கெட்டு போன மனிதனை ఒకవేళ జీవితం చెడిపోయిన వారిని ప్రభు వెతికి వచ్చాడు. நெருக்கத்திலே கர்த்தரை நோக்கி கூப்பிடு, మన ఇక్కట్లలో మన దేవునికి మనం ప్రార్థన చేయాలి. நோக்கி கூப்பிடு. మన కన్నిటితో ప్రభుకు ప్రార్థన చేసినప్పుడు, கைவிடப்பட்ட நிலைமையில చెయ్యి వదిలిపోయిన స్థితిలో ஆண்டவரை நோக்கி அழைக்கிறோம். దేవుని మనం చూసేటప్పుడు அந்த ஆண்டவர் விடுதலை கொடுத்தார். ఆ దేవుడు విడుదల ఇచ్చేవాడిగా ఉన్నాడు. மிஷனரி సాక్షి சொன்னாங்க, నేను ఉదయాన్నే ఒక మిషనరీగా సాక్షి చెప్పారు. ஒரு பகுதிக்கு போனாங்க, ఇలా ఒక ప్రాంతానికి వెళ్ళారు. ஒரு అమ్మాவை பார்த்தாங்க. ఒక అమ్మను చూశారు. அந்த அம்மாக்கு வியாதி, ఆ అమ్మకి వ్యాధి ఉన్నది. யாருமே உதவி செய்ய ஆள் இல்ல. ఎవరు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేదు. மிஷனரி ஜெபம் பண்ணாங்க. ఆ యొక్క మిషనరీ గారు ప్రార్థన చేశారు. அந்த అమ్மா కూడా ஜெபம் பண்ணாங்க. అమ్మ కూడా ప్రార్థన చేసింది. அந்த అమ్మோட ஜெபத்தை ஆண்டவர் கேட்டு ఆ అమ్మ యొక్క ప్రార్థన దేవుడు విని முடிக்க முடியாத வியாதியை ஆண்டவர் மாத்தி సుఖము స్వస్థపరచబడని వ్యాధిని దేవుడు స్వస్థపరిచాడు. அந்த ఆండவர் వీరుడు. ఆ దేవుడు ప్రాణము గల దేవుడు. நம்ம நெருக்கத்தில் ஆண்டவரை நோக்கி கூப்பிடு. ఇక్కట్లో మన దేవునికి ప్రార్థన చేసేటప్పుడు எரேமியா 33:3 சொல்றாரு, యెరెమీయా 33:3 చెప్తుంది, నాకు మొరపెట్టుము, நோக்கி கூப்பிடு. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా. சங்கீதம் 18 சொல்றாரு, కీర్తనలు 18 చెప్తున్నది, கூப்பிட்ட நாளிலே சொல்றாரு. పిలిచిన దినములు చెప్తున్నాడు. சங்கீதம் 72:12 சொல்றாரு, కీర్తనలు 72:12 రాయబడినది, கூப்பிடுகிற எளியவனுக்கும் உதவியற்ற திக்கற்றோருக்கும் சொல்றாரு. ఈ పిలిచిన పేదవాడికి దేవుడు సహాయం చేసేవాడు. நீங்க என்ன நிலைமையில இருந்தாலும், మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, நீங்க உங்க வீட்டுல இருக்கலாம், మీరు ఇంటిలో ఉండొచ్చు, இருந்து கேட்டுக்கொண்டிருக்கலாம், మీరు బయట ఉండి మాట వినొచ్చు, கிறிஸ்தவனுக்கு எங்கேயோ பணம் வந்து சத்தம் போடுதுன்னு நினைக்கலாம். ఒకవేళ మీరు ఎవరైనా తప్పుగా అనుకోవచ్చు, ஆனா కానీ இது எங்கே இருந்து வரல, ఇది ఎక్కడి నుంచి రాలా. எங்களுக்கு கிடைத்த வாழ்க்கை మాకు ఇచ్చిన సంతోషాన్ని మీకు చెప్తున్నాం మేము. அந்த ஆண்டவர் உயிர் உள்ளது. ఆ దేవుడు ప్రాణము గల దేవుడు. அந்த ஆண்டவர் உங்களுக்கு வாழ்வு. ఆ దేవుడు మీకు జీవం ఇచ్చేవాడు. அந்த ஆண்டவரை நோக்கி பார்த்தோமா, ఆ దేవుడు మనం చూద్దామా. அந்த ஆண்டவரை நோக்கி பார்த்தோம். ఆ దేవుడు మనం చూసేటప్పుడు எங்கள் அன்பின் தகப்பனே, కళ్ళు మూసుకొని, ప్రియమైన తండ్రి యేసయ్యా, மாலை நேரத்தில் உம்மை நோக்கி பார்க்கிறோம், ఈ సాయంకాలం మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. உம்மை நோக்கி பார்க்கிறோம் அப்பா. ప్రభా, నిన్ను మేము ప్రార్థిస్తున్నాం. உம்முடைய கிருபையை தேடி நிற்கிறோம். మీ కృపను మేము ఎదుగుతున్నాం. நம்ம மக்களை பிளஸ் பண்ணுங்க. ఈ బిడ్డలు మీరు ఆశీర్వదించండి. உம்மை நோக்கி கூப்பிட்டாங்களோ ఎవరు నిన్ను పిలుస్తున్నారో அந்த மக்களுக்கு வாழ்வு. ఆ వారికి విడుదల మీరు ఇవ్వండి తండ్రి. அவருடைய வியாதியை மாற்று. వాళ్ళ వ్యాధిని మార్చండి. விதமான வயிற்று வலியில ஒரு சகோதரி கஷ்டம், వాళ్ళు కడుపు నొప్పితో ఒక తల్లి గారు బాధపడుతున్నారయ్యా. சகோதரி ரத்த போக்கினால, ఒక అమ్మగారు రక్తస్రావంతో బాధపడుతున్నారు. ஒரு சகோதரி பிள்ளைகள் கைவிடப்பட்ட நிலைமையில, ఒక అమ్మగారు పిల్లలు చీవలసి బాధపడుతున్నది. ஒரு சகோதரி இவ்வளவு கஷ்டம், இவ்வளவு வேதனை, இதை தொலைச்சிட்டேன்,
அதனால எனக்கு கஷ்டம் கண்ணீரோடு ஜெபிக்கிறேன். ఒక తల్లి గారి కష్టము ఎంత బాధపడుతున్నారు తండ్రి. யாருமே ఆదరவு இல்லைன்னு జెబించుకుంటారు. ఎవరు సహాయం లేదు, ఒక తల్లి బాధపడుతూ ప్రార్థన చేస్తుంది. మక్కలే బ్లెస్ பண்ணுங்க. ప్రభువా వీరిని మీరు ఆశీర్వదించండి. మక్కలోడు మీ కిరుబైన తరం. ఈ ప్రజలతో మీ కృప ఉండాలి తండ్రి. வாழ்வழிக்கிற తరం. ప్రభువా జీవితంలో కృప ఉండాలి నాయనా. యేసుమూల జెబం కేలు మన్నించండి. యేసుతో నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. அறுவடை மிகுதியாலோ இல்லை, அன்பரின் கதறல் கேட்டிடுதே.